ఏప్రిల్ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకుల కుమారులను మహిమలు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా సేవకు ఆయనకు కలుగును. పరచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరుల పురుషులకు సిగ్గుపడక నీ నామమును నా సహోదరులు ప్రస్తుతపరచుదును, సమాజం మధ్యన నీ కీర్తిని గానం చేయను అనేను. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవరి వలన సమస్తం కలుగుతున్నవో ఆయన అనేక కుమారులను మహిమకు తెచ్చేసుండగా. ఎందుకంటే దేవుని ఉద్దేశం అని పోయిన వారు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది దేవుని ఉద్దేశం ఏమిటి? మనం పరిశుద్ధపరచబడే వారి కింద, ఆయన ప్రతినిధుల కింద మనం అంటే ఈ భూమి మీద ఏలుబడి చేయాలి. అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే మన పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని సన్నిధానంలోనూ మనం నిలిచి ఉండి దేవుని ఆరాధించే వారికి ఉండడమే కాకుండాను అక్కడ ఆయన సిద్ధపరిచిన లోకంలోనూ మనం ఆయనలో మనం నిలిచి ఉండి ఏలుబడి చేయాలండి. రాజులేని యాచక సమూహముగా మనల్ని దేవుడు సిద్ధపరిచారు. అందుకోసం ఆయన చేయవలసినవన్నీ చేశారు. ఎందుకంటే పాపంలో మనం పడి ఉన్నప్పుడు పాపంలో జీవితాన్ని కూడా ఆయన అనిపించారు. పాపం ఏం కోరుతుంది? మరణాన్ని కోరుతుంది. పాపం శ్రమల పాలు చేస్తుంది. పాపం శాపాలను తీసుకొస్తుంది. రకరకాల ఇబ్బందులు తీసుకొస్తుంది. అవన్నీ కూడాను ఆయనే భరించారు. ఎందుకంటే కలవర్షల మీద ఆయన ఆ కలవర్షల మీద యాగం ఎందుకు యాగమయ్యారు? ఆయన మనల్ని విమోచించడం కోసమే. అందుకే ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు. ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచాలి. ఎందుకంటే నేను ఈ భూమి ఆకాశం కూడాను పాపంతో నిండి ఉన్నాయి కాబట్టి నిర్మూలం అయిపోతాయండి. ఇప్పుడు మనం ఎవరైతే ఆయన ద్వారా కొత్తగా జన్మిస్తామో వారి కోసం దేవుడు నూతన ఆకాశమును నూతన భూమిని సృష్టిస్తున్నారు. అక్కడికి మనం చేర్చబడాలి. చేర్చబడాలంటేనే పరిశుద్ధంగానే చేర్చబడాలి. మళ్ళీ పాపం ఉంటే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదండి. అక్కడ పరిశుద్ధులకు మాత్రమే అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం పరిశుద్ధపరచడం కోసం ఆయన ఈ లోకాన్ని పంపించబడ్డారు. అందుకే ఆయన మన వంశంలోను మనలోను అంటే మన సమాజంలోను ఆయన ఈ లోకంలో జన్మించారు. జన్మించి మనం ఆ పాపాన్ని మనం కూర్చున్నాం కాబట్టి ఆ పాపాన్ని పరిహారం కింద ఆ మరణాన్ని ఆయన అనుభవించారు కాబట్టి ఆయన కూడా మళ్ళాటి వాడే అయి ఉండి ఈ పాపాన్ని జయించి మనం చేసిన పాపానికి పరిహారం కూడా తానే చెల్లించి మరణానుభవం గలవాడే ఆ శ్రమలకు ఆయన లోబట్టారండి. ఎందుకంటే ఇప్పుడు మన కోసం శ్రమ పడ్డారండి, ఆయన కోసం కాదండి. ఆయన పరిశుద్ధుడు. కానీ మనం పాపం చేసి దూరం అయిపోయాం కాబట్టి ఆ శ్రమ మనం అనుభవించాలి. కాబట్టి మనం ఏ దేవునికి అయితే మనం బిడ్డలుగా ఉన్నామో ఆ దేవునికి మనం దూరం అయిపోయామో, దేవుని బిడ్డలుగా కాకుండా మనం ఎప్పుడైతే మనం వేరైపోయామో అప్పుడు మన దేవుని బిడ్డలుగా మార్చడం కోసం ఆయనే మనలో ప్రవేశించి, ఆయన ఎలా ప్రవేశిస్తారు? మనలోని కుమారుడిగా మన మధ్య జన్మించిన ఆయన వాక్య రూపంలో వాక్యం ద్వారా జన్మించిన వారికి పరిశుద్ధాత్మగా పరిశుద్ధాత్మ అంశంలో జన్మించిన వారికి ఆయన అంటే వారిని నడిపించడానికి దేవుడు సిద్ధపరిచారు. ఈ లోకంలో మనకి 2 రకాల తండ్రులు ఉంటారు. ఒకరేమో సాతాను, మరొకరేమో దేవుడని. వీరిద్దరు నడిపిస్తారు. సాతాను ద్వారా నడిపిస్తే సాతాను మన తండ్రి అయిపోతాడు. అది కూడా ఎలా అంటారేమో, మొట్టమొదట పాపం మన వల్ల వచ్చింది కాదండి,
మొట్టమొదటి పాపం అనేది ప్రవేశించింది ఎవరి వల్ల అండి? సాతాను వల్ల. దేవునికి విరుద్ధమైన ఆలోచన చేసినందు వల్ల పాపం అనేది లోపల ప్రవేశించింది. అందుకోసమే నరకాన్ని సృష్టించాడు దేవుడు. ఇక నరకం మన కోసం కాదు. ఆ యొక్క నరకం ఎవరి కోసం? సాతాను కోసం. కానీ వాడేం చేశాడు? భూమి మీద పడిపోయినప్పుడు దేవుని ఉద్దేశాన్ని వాడు ఇబ్బంది పెట్టాలని చెప్పి, దేవుని ఉద్దేశాన్ని పాడు చేయాలని చెప్పి వాడు ఏమి నిర్ణయించుకున్నాడంటేనే దేవుని బిడ్డలుగా మనం మనసు పట్టాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన స్థితిలో మనం ఉన్నాం. ఆ చిత్తాన్ని పాడు చేయడం కోసం వాడు ఈ భూమి మీద తన ప్రయత్నం మొదలుపెట్టాడు. అందుకే మొట్టమొదటి అవధరికి వచ్చాడు. అవధరికి వచ్చి ఏమన్నాడు? ఇది నిజమేనా అంటే మొదలుపెట్టాడు. ఎందుకంటే ఒక 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారు. దేవుని ఉద్దేశం తెలుసుకుని దేవుని చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యం ద్వారా దేవుని మాట వల్ల నడిపించబడాలన్నారు. కానీ ఎప్పుడైతే మన హృదయంలోనూ చెప్పుడు మాటలకి ఆ చెప్పుడు మాటలకి మనం లోబడ్డామో, ఆ చెప్పుడు మాటలు ఏం చేసినాయండి? ఇది నిజమేనా? ఏదైనా సరే మన సమస్యలు రావడానికి కారణం ఏంటి? ఎక్కడ చోట ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపించబడటం. అలా ప్రేరేపించేవాడు ఎవరు? సాతానే. సాతాను ఎప్పుడైనా సరే ఇది నిజమేనా అంటే వస్తాడు. సగం వాక్యము సగం అబద్ధం కలుపుతాడు. కలిపి మన ముందు తీసుకొస్తాడు. ఇది నేను విన్నాను, ఇది నిజమేనా అంటే వస్తాడు. అలాగే మనం ఏం చేస్తాం? ఆ మాటలు మనం ఖచ్చితంగా ఆలకిస్తాం. ఆలకించి దేవుని మాటను ఏం చేస్తాం? మనం తాత్కాలికంగా పక్కన పెట్టేస్తామని. కానీ నిజంగా దేవుని చేత నడిపించబడిన వారు తేలిగ్గా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే లోకంలో అసలు ఎవరెవరు ఉంటారంటే, మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో 42 నుంచి చదవడం. 42 నుంచి. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేళ నా మాటలను గ్రహింపక ఉన్నారు. అంటే ఆ దేవుని మాటలు గ్రహించడం అంటే ఏమిటి? దేవుని మాటకు లోబడతాం. దేవుని మాటకు లోబడడం. ఆ లోబడడం ఎప్పుడు జరుగుతుంది? దేవుని మాట విని ఆ మాటలు మనం భద్రం చేసుకుంటే ఆ మాటకు లోబడతామండి. అప్పుడు ఆ లోబడినప్పుడు ఏం వస్తుంది? మనకి భయం వస్తుంది, భక్తి వస్తుంది. ఇది తల్లిదండ్రులు మనకి ఎలా భయం ఉంటుందో అలా దేవుని మీద కూడా మన భయం భక్తి ఉంటుంది. ఉన్నప్పుడు ఆ మాటకు లోబడి ఆ మాట చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్తామండి. కానీ దేవుని మాటకు మనం ప్రాముఖ్యత ఇవ్వకుండాను ఎప్పుడైతేనే మన దేవుని పక్కన పెట్టేస్తామో అప్పుడు ఆ స్థానాన్ని సాతాను వచ్చి ఆక్రమించుకుంటాడండి. ఎప్పుడు కూడా మొదట సాతాను రాడండి, మొదట దేవుని వాక్యం వస్తుంది. ఆ వాక్యాన్ని మనం అశ్రద్ధ చేసి ఆ వాక్యాన్ని మనం పక్కన పెట్టేస్తే ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? సాతాను వస్తాడండి. సాతాను వచ్చి అప్పుడు మొదలెడతాడు. ఇది నిజమేనా అంటే మొదలు పెడతాడండి. ఆ అక్కలతలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు అన్నీ తీసుకుని వచ్చి వాడు చెప్పింది వినే విధంగా మనల్ని వాడు నడిపించడం. అందుకే మొట్టమొదటి కీర్తనలు చెప్తాడు, అపహాసులు కూర్చుండి చోట కూర్చుండక. అపహాసులు అంటే ఎవరు? సాతాను చేత నడిపించబడుతున్న వారండి అపహాసులండి. వారికి దేవుని భయం ఉందో దేవుని అంటే తెలియదే. ఖచ్చితంగా వాడు చెప్పిందే వింటారు, వాడు చెప్పినట్టుగా నడుచుకుంటారండి. అందుకే మనం ఎక్కడ కూర్చోకూడదు? అపహాసం కూర్చో. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నదంటే ఆ చోట్ల మనం ఉండకూడదండి. ఆ చోట్ల మనం ఉన్నామంటే ఏదో సమయంలో మన మనసు అటు వైపు పడుతుందండి. ఎందుకంటే పక్కన ఎవరన్నా సరే మాట్లాడుకుంటున్నారంటే మన దృష్టి మన పని మీద ఉంటుందా, మాటల మీద ఉంటుందా? ఆ మాటల మీద ఉంటుంది మన దృష్టి. అప్పుడు ఎంతసేపు మాట్లాడినా సరే పక్కన మాటలు వినిపించుకోమండి. విన్నామనుకుంటాం కానీ మన దృష్టి ఎక్కడ ఉంటుంది? వాడు చెప్పిన మాటల మీద ఉంటుందండి.
అప్పుడు ఎప్పుడైతే మన దృష్టి వాడి మీదకి వెళ్ళిందో వాడు మనల్ని నడిపించడం మొదలు పెడతాడు. అప్పుడు పెడతాడు చూడండి శోధనలో. ఎటువంటి శోధనలు అంటేనే ముందు మనలోను ఎక్కువ నిరాశను చూపిస్తాడు. ఎక్కువ నిరాశ. ఎలా ఉంటే నువ్వు ఎలా బతకాలో, ఎలా ఉంటే నువ్వు ఎలా చేయగలవు, నువ్వు ఈ రకంగా ఉంటేనే నీ కుటుంబం ఎలా ముందుకెళ్తుంది అని మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టినప్పుడు అది వినడానికి మనం ఎలా ఉంటే, ఎప్పుడైతే మన బలహీనతలు కనుక ఎవరన్నా వచ్చి మన ముందు పెడితే ఆ మాటలు మనం ఈయన ఏం చేస్తామని వాళ్ళని లోపెడతామా లేకపోతే వాళ్ళని పొమ్మంటామా? ఖచ్చితంగా లోపెడతామండి. మొట్టమొదటి చెప్పి పని ఏంటంటే మన బలహీనతను చూపించి మనల్ని అక్కడ నిరాశలో పెట్టేస్తాడండి. అప్పుడే చేస్తాం చూడండి. అక్కడికి అక్కడ ఎంతవరకు తీసుకెళ్తాడంటే అక్కడికి లోబడితే ఆత్మహత్యలు చేసుకుంటానికి కూడా ప్రేరేపిస్తాడండి. సాతాను ఎప్పుడు డైరెక్ట్గా చంపడం, మన ఆలోచనలు ప్రేరేపించి మనం ఆ స్థితిలోకి వెళ్ళే విధంగాను మనల్ని నడిపిస్తాడు. వాడికి అవకాశం ఇచ్చామంటేనే ఖచ్చితంగానండి ఇది జరుగుతుంది. ఎందుకంటే మనల్ని ముందు నిరాశను నింపేస్తాడండి. నీకు ఎవరు సహాయం చేస్తారు, నీకు ఎవరున్నా నీ వెనకాల అని మొట్టమొదటి వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి ఏం చేస్తాడు, మనల్ని విసుగుదల తీసుకొస్తాడండి. అప్పుడు మనం ఏం చేస్తాం, చెయ్యరాని పని కూడా వెంటనే చేసేస్తామండి. అందుకే ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు, కానీ ఆత్మహత్య చేసుకున్న వారిని దేవుడు క్షమించాడండి. ఆత్మ విమోచన ఉండదు. దేవుడు ఇచ్చినంత కాలం కూడాను ఈ భూమి మీద ఉండవలసిందే. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలి, కానీ బలవంతంగా మనం చేసుకుంటే మాత్రం అది కఠినమైన నరకంలో తీర్పు ఉంటుందండి. ఇంకా కఠినమైన నరకంలో తీసుకెళ్ళిపోతాడు. అలా తీసుకెళ్తానికి ప్రయత్నం చేసుకోండి ఎవరు? సాతానే. సాతానికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇచ్చామనుకోండి వాడు మనం ఇలాగా ఏ రీతికైనా సరే నరకానికి మనల్ని తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు అలా కాదండి. మనం ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడైనా తన బిడ్డల కింద తన లోకంలోకి తను ఉన్న చోటికి ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలని దేవుడు నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకోసం వచ్చారండి. మరి దేవునికి సాతానికి ఉన్న వ్యత్యాసం అదేనండి. సాతాను ఏమోను తానున్న చోటుకు తీసుకెళ్తాడు, దేవుడు ఏమోను తను ఉన్న చోటుకు తీసుకువెళ్ళి తన బిడ్డలుగా మలుచుకుంటాడండి. ఇప్పుడు మనకి ఎవరిని బట్టి నడవాలి? దేవుని బట్టి నడవాలంటే దేవుని వాక్యాన్ని ముందు గుర్తించుకుని వాక్యానికి మాత్రమే చోటు మనలో ఉండాలండి. అక్కడ వాక్యానికి మాత్రమే చోటు ఉండాలి. వేరే విధంగా ఏది వచ్చినా సరే, ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా ఈ లోకంలో మన మీదకి ఏం వచ్చినా సరే అది సాతాను యొద్ద నుంచి వస్తుందని గుర్తించుకోవాలి. వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా సరే, వాక్యం చెప్పనిది ఏదైనా సరే మన ముందుకు వచ్చిందంటే అది సాతాను ద్వారా వచ్చింది. సాతాను మన మీద ప్రయోగం చేస్తున్నాడు, అది గుర్తించుకోవాలండి ముందు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎలా పెడతారండి? ఒక ఉన్నతమైన స్థానం అండి. ఉన్నతమైన స్థానం అంటేనే ఇక్కడ గౌరవ మర్యాదలు కాదండి. పరిశుద్ధులుగాను దేవుని ప్రతినిధులుగాను ఆయన నియమించినటువంటి లోకంలోనూ ఏలుబడి చేసి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగాను దేవుడు నిలుపుతారండి. అది దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆధిక్యత. కానీ సాధారణ అలా కాదు. మన నిరాశలో పెట్టేస్తారు ముందు. ఆ నిరాశలో పెట్టేసి ఏం చేస్తారు, అక్కడికి అన్ని చేయరాని పనులు కూడా మనం చేపిస్తాడు. అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. అంటే వాడు నేత్రాశ, శరీరాశ, దేవుడు నమ్మకం అండి. ఈ మూడింటిని ఆయుధాలు పెట్టుకుంటాడంటాడు. మరి వీడు ఒక సందర్భంలో ఏసైని కూడా శోధించాడు కదండి. ఏసైని శోధించినప్పుడు ఏసై ఎలా ఎదుర్కొన్నారు? మన లోకసభలో చూడండి. నాలుగో అధ్యాయం 2వ వచనం చూడండి. అపవాది చేత శోధింపబడినప్పుడు ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అది తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది నీ దేవుని కుమారుడు అయితే రొట్టె అడిగినట్లు ఈ రాత్రితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మనుషుడు
చూస్తున్నావు కదా, ఈ రాళ్ళు రొట్టె చేయమని చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, ఆ రొట్టె ద్వారా జీవిస్తామని అంటాడు. కానీ మనుషులు ఎప్పుడూ కూడాను ఆహారం వల్ల జీవించరండి. ఆహారం కేవలం మనకి ఒక వస్తువు, అది ఆహారం తిన్నాను తినకపోయినాను దేవుని ఆశీర్వాదం జీవిస్తామండి. ఎందుకంటే ఈ రోజు నేను అన్నం తినకపోతే ఈరోజు సరిపోతానా? ఏమాత్రం కాదండి. దగ్గర 15-20 రోజుల వరకు ఏమవుతుంది మనకి. కానీ దేవుని వాక్యం లేకపోతే మనుషుడు ఎప్పుడూ కూడాను దేవుని వల్ల వచ్చే వాక్యం ద్వారా జీవిస్తారండి, ఆశీర్వాదం వల్ల జీవిస్తారండి. ఆ విధంగా వాక్యాన్ని ముందు పెట్టి సాతాను ఎదిరించాడు. ఆ తర్వాత రెండోది వచ్చింది. రెండోది కూడాను అలాగే వాక్యాన్ని ముందు పెట్టి ఆ శోధన చేయించారు. ఆ తర్వాత మూడోది వచ్చింది. మూడోది ఏమిటి? నేత్రాశయం, శరీరాశయం, దేవుడాశయం. ఈ మూడు మనకు వస్తాయి. ఈ మూడిటిని ఆయన ఎలా జయించారు? వాక్యాన్ని ముందు పెట్టి. మనం ఎలా జయించాలి? వాక్యాన్ని ముందు పెట్టి. వాక్యం కనుక మీ హృదయంలో ఉంటే సాతాను ఆ పక్కకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ సరిహద్దులో కూడా రాడు. అంటే వాక్యం ఆధీనంలో ఉంటామని. ఎప్పుడైతే మనం వాక్యాన్ని పక్కన పెట్టేస్తామో వాడు ఆధీనంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. అంటే సాతానుకి అవకాశం ఇచ్చామనుకోండి, ఆ దేవునికి అవకాశం ఇవ్వకుండాను ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టేస్తామో ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? సాతాను వస్తాడండి. సాతాను వచ్చి ఏం చేస్తాడు? నన్ను దేవుడు నడుచుకున్నావు కదా, ఏం సంపాదించుకుంటున్నావు అప్పుడు మొదలు పెడతాడు. అలాగే ఏం చేస్తాడు? కడితే మన ఇబ్బందులు ముందు పెడతాడు. మరి ఇబ్బందులు ఎందుకున్నాయి? నా దేవుడు నిలుచున్నావు కదా నువ్వు అని చెప్పి మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి ఇక్కడికి నిరాశలో పెట్టేస్తాడు. నిరాశలో పెట్టి చేయరాని పనులు కూడా మంచిగా చేపిస్తాడు. అదే ఇక్కడ దేవుని వాక్యం ఉంటే ఆ స్థానంలో ఒక రాడు. అందుకే ప్రభు అన్నారు చూడండి, ఆ మాట ఇందాక మీరు యోహాను సువార్త చదివారు కదా, 8వ అధ్యాయంలో. మీ దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమించుదురు. బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపక. మొట్టమొదటి చూడండి, దేవుని మాటలు ఎందుకు గ్రహించలేకపోతున్నాం? దేవుని మాటలు ఇన్ని గ్రహించుకోవాలా, లేకపోతే మన సమస్యలను మనం ఆలోచిస్తూను దాంట్లో మనం కొట్టుకుంటాడుతూ ఉండాలి. దేవుని మనం గ్రహించుకోలేదనుకోండి, దేవుని మాటలు పక్కన పెట్టేస్తాం. మీరు నా బోధ వినలేని ఉండటం వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతమంది తండ్రులు కనపడుతున్నారండి? దేవుడు, సాతాను. ఈ లోకంలో ఇద్దరేంటి. దేవుని ద్వారా నడుచుకోవడానికి ఇష్టపడితే దేవుడు మన తండ్రిగా నడిపిస్తాడు. సాతాను ద్వారా నడవడానికి ఇష్టపడితే సాతాను మన తండ్రి అవుతాడు. దేవుడు పరలోకం వెళ్తాడు, సాతాను నిత్య నరకంలోకి వెళ్తాడు. ఎవరిని అనుసరిస్తే వాడు ఉన్న చోటుకి వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం ఎవరి మీద అనుకుని ఉండాలి? దేవుని మీద అనుకోవాలంటే మనకు ఉన్న మార్గం ఏంటి? అక్కడ దేవుని మాట, దేవుని వాక్యం. వాక్యాన్ని విలువనివ్వాలి. దేవుడు మన కోసం మాట్లాడుతున్నారు. ఆయన ఆ మాటలు వినాలి, గ్రహించుకుని ముందు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. పరలోకానికి ఎలాగా? ఈ భూమి నాశనం అయిపోయింది, పాపంతో నిండిపోయింది. ఇది పవిత్ర పరిసరే. ఈ భూమి ఆకాశం నశించిపోతాయి. ఇక ఎవరైతే యేసు రక్తం చేత కడగబడతారో వారు మాత్రమే విమోచన అండి. ఆ కుమారుడి మీద ఎవరైతే ఆ కుమారుడి మీద తిరగబడతారో ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఏ భేదం లేదండి. అందుకే ఆ మాట మత్తయి సువార్తలో ఉంటుందండి. ఒక ఇంట్లోనంట తల్లికి కుమారుడికి మధ్య తగులు వస్తాయండి. అంటే ఒకరు పరలోకం వెళ్తారు, ఒకరు కొద్దిమంది ఏమో ప్రత్యేక నరకానికి వెళ్తారు. కుమారుడికి తండ్రికి, అత్తకి, కోడలకి, కూతురికి, తల్లికి, కుటుంబంలోనే
కొంతమంది పరలోకం వెళ్ళేవారు ఉంటారు, కొంతమంది నరకానికి వెళ్ళిపోయేవారు ఉంటారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరు తండ్రులు ఉంటారా, ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకే ఆ మాట అని అన్నారు చూడండి, నేను నా ఇంటిను వారు సేవించేదము. ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టపడవలసి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకుని దానిలో స్థిరంగా నిలిచి ఉన్నప్పుడే దేవుని బిడ్డగా మనం వెళ్ళగలుగుతాం. అప్పుడు దేవుని చిత్తం మనలో నెరవేరడానికి ఖచ్చితంగాను ఆయన ప్రయాస అక్కడ వ్యర్థం అవుతాయి. దేవుడు ప్రయాసపడ్డారు, ఆయన మన కోసం మరణ శ్రమలని ఆయన అనుభవించారు. అది మనలో నెరవేరాలంటే కేవలం మనం ఎవరి మీద అనుకోవాలి, దేవుని మీద అనుకున్నాం అనుకోండి, దేవుని చిత్తం మనలో నెరవేరు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 12:50 చూడు. నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని. ఇప్పుడు దేవుని సహోదరులుగా మనం మారాలి, ఆ ఇంటివారిగా మారాలి. ఇంటివారిగా మారాలంటే ముందు దేవుని చిత్తం ముందు మనకు ముఖ్యం అవ్వాలండి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అప్పుడు మనం యేసయ్య యొక్క సహోదరులు అవుతామండి. హల్లెలూయా. కలిసి ఎవరి సహోదరులు అవుతామండి? మనం దేవుని సహోదరులు అవుతామండి. అప్పుడు దేవుని చిత్తం మనలో నెరవేరుతుంది. కానీ దేవుని ప్రేమించకుండాను, దేవుని మాటకి విలువనివ్వకుండాను, దేవుని చిత్తం నెరవేర్చకుండాను మనం దేవుని సన్నిధానంలో ఎన్ని రోజులు గడిపినా సరే ఆయనకే మనకే సంబంధం ఉండదండి. ఈ మాట తన సొంత తల్లిదండ్రులతో మాట్లాడుతూ చెప్తున్నారండి. అసలు యేసయ్య అక్కడ కూర్చున్నప్పుడు ఆ సమయంలో మరియమ్మను అక్కడ ఉన్నటువంటి వారి పిల్లలు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆ శిష్యులు అంటున్నారు అన్నమాట, యేసయ్య నీ తల్లిని నీ సహోదరులు వచ్చారు అన్నప్పుడు అప్పుడు అంటారు అన్నమాట ఆ మాట. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చిన వారే నిజమైన సహోదరులే. అంతేగాని నా రక్త సంబంధం ఉంది కదా, రక్త సంబంధం దేవుని సంబంధం ఒకటి కదండి. ముందు దేవుని చిత్తం నెరవేర్చిన వాడే నిజమైన మన సహోదరుడే. ఆయన మొట్టమొదటి ఆయన ఎవరు? యేసయ్య. యేసయ్య మన సహోదరుడి కింద, మనము ఆయన సహోదరుల కింద మనం ఆయన ఉంచబోయే స్థలంలోకి మనం వెళతామండి. అక్కడ మనం ఉంటాం. ఇక మీకు అర్థం అవ్వాలంటే రోమీయులు 8:28 చదువు. రోమీయులు 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఇది ఎవరికి మేలు కలుగుతుందమ్మా? అంటే దేవుడిని ఎరిగి ఉండాలి. దేవుని ప్రేమించిన వారిని అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. ఇందుకు సమస్తం ఏం జరుగుతున్నాయి? కలవరసులు ప్రభు యాగమయ్యారు, ప్రభు లోకానికి వచ్చారు, శిలువ బలి ఇచ్చారు, మన విమోచించారు, ఆయన మందిరంలో మనం నిలిపారు, సమాజంలో మనం భాగం చేశారు, ఆయన వాక్యం ద్వారా నడిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఎన్ని జరగడానికి కారణం ఏంటి? దేవుని చిత్తం మనలో నెరవేరుతానికి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనకి లోబడినప్పుడు. ఎప్పుడు కూడా మన ఇష్టానుసారంగా కాదండి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. మన ఇష్టానుసారంగా జీవించామనుకోండి, సాతాను మనలో ప్రవేశించి వాడి చిత్తాన్ని మన చిత్తంగా మారుస్తారు. ఎప్పుడు మనలో ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తం అండి. అందుకే దేవుని ప్రేమించిన వారి కోసమే దేవుని చిత్తపరుస్తాయి. ఏమి చిత్తపరుస్తాయి? ఇంకా చదువు అక్కడ. ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు వారిని ముందుగా ఎరిగిను. వారు కుమారునితో సారూప్యము గలవారే అగుట వారిని ముందుగానే నిర్ణయించి దేవుడు నిర్ణయించారు. ఎందుకని మీరేమడానికి తెలుసు అన్నమాట. మోసేతో అన్నారు చూడండి, నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నమాట. నిర్గమకాండం 33:12 ఉంటుంది. నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు మనం దేవుడికి తెలిసాము. చూడుము, ఈ ప్రజల తోడుకిన పొమ్మని నీవు నాతో చెప్పుతున్నావు కానీ నాతో ఎవరిని పంపిదువో తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం నడిపించడానికి మన ముందు నడిపించడానికి దేవుడు ఒకరు పంపిస్తా అన్నారు. ఆ పంపించేది ఎవరో చెప్పమని మోసే అడుగుతున్నాడు. ఇక్కడ మోసేతో దేవుడు ఏమంటున్నారు? నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్పి తిని కదా. అంటే ఆ కటాక్షం అంటే ఏమిటి? నీ పేరుని బట్టి దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి నిన్ను నడిపించడానికి దేవుని కృపా సత్య సంపూర్ణే శరీరం ధరించి మన కుమారుడి కింద ఈ లోకాన్ని పంపించబడ్డారు. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? కానాను అంటే ఆ నూతన చోటుకి వెళ్ళాలి. దేవుడు అనుకున్న చోటుకి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎవరు నడిపించాలి? దేవుడు నడిపించాలి. కానీ దేవుడు ఎవరు నడిపిస్తారు? దేవుడు ఎరిగి ఉన్నవారిని. దేవుడిని మనం ఎరిగి ఉండాలి, మనం దేవుడు ఎరిగి ఉండాలి. కానీ మనం దేవుడు ఎరగని బిడ్డలుగా మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, ఆ సంకల్పంలో మనకు ప్రవేశం ఉండదండి. అంటే దేవుని ఉద్దేశంలో మనకు ప్రవేశం ఉండదు. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడాను అది మన కోసం కాదండి, దేవుని ఎరిగి ఉన్నవారి కోసమే. అంటే కొత్త ఆకాశము, కొత్త భూమి, అది కసిగా ఎవరి కోసం సృష్టిస్తున్నారంటే దేవుని ఎరిగి ఉండి దేవుని మహిమపరుచుకునే వారి కోసం సృష్టిస్తున్నారండి. అక్కడ పంపించబడాలంటే మనల్ని అక్కడ నడిపించేది యేసే మాత్రమే. అంటే కానానికి ఎవరు నడిపించారంటే మోసే కాదండి. అదే నేను నడిపించలేను, నువ్వు ఎవరిని పంపించమంటేనే దేవుడు సన్నిధానం పంపించారు. ఆ సన్నిధి ఎవరు? యేసేనే. ఆ పంపిస్తాడు ఏమన్నారు? నేను నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను. ఇంత రోమీలు ఏమి చదువు నువ్వు? దేవుని ఎవరైతే ఎరిగి ఉన్నారో వారందరి కోసము ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఎందుకంటే సమస్తం ఏమిటి? నీకోసం కలవరసిన మీద యాగం అయ్యారు, బలి అయ్యారు, ఈ పాపని పరిహారం చెల్లించారు, నేను నడిపించడానికి ఆయన వచ్చారు. ఆయన ఆత్మ కూడాను పరిశుద్ధాత్మ కింద మనలోకి వచ్చి మనల్ని దేవుని సన్నిధానంలోనూ ఆత్మ నడిపిస్తుందండి. ఇవన్నీ ఎవరి కోసం? దేవుని ప్రేమించే వారి కోసమండి. దేవుని ప్రేమించే వారి కోసమా, లేకపోతే లోకంలోను లోకాశ, శరీరాశ, జీవడాపంతో జీవించే వారి కోసమా? మొదటి రాకడ అందరి కోసమనే, రెండో రాకడ సిద్ధపడిన వారి కోసమే. అంటే మొదటి రాకడ అయిపోయింది, ఇప్పుడు రెండో రాకడ వస్తుంది. రెండో రాకడ అది వచ్చేది ఎవరి కోసం వస్తారండి? సిద్ధపాటు కలిగి ఉన్న వారికండి. దేవుడు తను ప్రేమించే వారి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే మనం దేవుడు ఎరిగి ఉండాలండి. అంటే ఆయన సన్నిధానంలోనూ, ఆయన నామంలోనూ ఆయన శుద్ధించేవారుగా, ఆయన గణపరిచేవారుగా, ఆయన మహిమపరిచేవారుగాను. ఎందుకంటే మనకు ఒక బాధ్యత ఉన్నది. మరి ఇందాక మీరు గ్రహించేది లేదు. ఇందాక మూలవాక్యంలో చదువు.
మూలవాక్యం మూల ఏప్రిల్ ఈ మాట 12 కోసం చదవండి. మహిమలోకి తెచ్చుచుండగా ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రసూత పరిశుద్ధును సమాజముల మధ్య నీ కీర్తిని గానము చేర్చుటను. సమాజం మధ్య అంటే ఎవరు? ఈ సమాజంలోనే. ఇప్పుడు యేసే పరిశుద్ధాత్మ మనము కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు వరకును? రెండో రాకడ వచ్చే వరకునే. ఈ లోకంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. అది అలా ఆరాధించడానికి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుందండి. అందుకే మనకి అడ్డం లేకుండాను మన పాపానికి ఆయన పరిహారం చెల్లించేసారు. శ్రమంతా అనుభవించేశారండి. ఇప్పుడు మనం విడిపించబడ్డాం. ఇప్పుడు మన స్వహంతుల్యం. ఇప్పుడు దేవుని ఆరాధించగలిగే వారం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు సమాజముల మధ్యన మనం దేవుణ్ణి ఆరాధిస్తూ స్తోత్రిస్తూ ఆయన గణపరుచుకునే వారమునే ఉండాలి. ఇది మన బాధ్యత. కానీ మన బాధ్యత నెరవేర్చుకోవాలా, లేకపోతే ఈ లోకంలో మనం ఈ బాధ్యత నెరవేర్చుకోవాలా? క్షణం ఆలోచించండి. అంటే ఈ లోక బాధలో ఇక్కడ మనం ఆలోచించాలా, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలి. ఎందుకంటే కొత్త ఆకాశమును కొత్త భూమిని ఇప్పుడు అందరి కోసం కాదండి. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే ఎత్తబడే సంఘంలో ఉంటారో వారి కోసమే దేవుడు సృష్టిస్తున్నారండి. వారి కోసమే దేవుడు నిలిపారు. అక్కడ తీసుకెళ్ళటానికే ఆయన రెండో రాకడలో వస్తారండి. ఆ వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దేవుని సమాజంలోనండి. ఆ దేవుని సమాజం ఎలా ఉండాలి? నీ నామమును నా సహోదరులు ప్రసూత పరిశుద్ధును సమాజముల మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. నేను ఆయన నమ్ముకొని ఎందును అనియో ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియో చెప్పుచున్నాడు. మరి యేసయ్యే ఇక్కడ ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నారంటే మరి ఆయన బిడ్డలుగా మనం దేవుని ఆరాధించాలి. ఇక్కడ ఈ లోకంలో మనకి ఉన్న బాధ్యత ఏదండి? ఆయన ఆరాధించాలి. ఆయన చేసిన కార్యాలు మనం కనపరుచుకోవాలండి. అంతేగాని ఈ లోకాధిపతి అయినటువంటి సాధారణ మాటలు పక్కన పెట్టుకుని వాడికి లోబడి తండ్రి మాటలు పక్కన పెట్టేసుకునే వారి కింద ఉండకూడదండి. సాధారణ ఏం చేయాలి? ఇది నిజమా అంటూ వస్తాడు. వాడికి అవకాశం ఇచ్చామనుకోండి, ఇంతవరకు మన సమాజంలో ఉన్న వారిని కూడాను లోకంలో తీసుకెళ్ళిపోతాడు. అందుకే అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుంటాక ఏమైనా అవకాశం ఇచ్చామనుకోండి వాడు వచ్చి మీద పడతాడు. అందుకే మనలో ఎవరు ఉండాలి? దేవుని వాక్యం అండి. వాక్యం ఉన్నదనుకోండి, వాక్యాన్ని పట్టుకుని ఇది అంటే వాక్యం రెండంచుల అర్థం ఉంటుందండి. వాక్యం కానీ మనలో ఉందనుకోండి సాతాను మన సరిహద్దులో కూడా రాడు. కానీ మన దురదృష్టం ఏమిటంటే మన బలహీనతల మీద మన దృష్టి ఉంటుంది, కానీ దేవుని వాక్యం మీద ఉండదండి. ఆ వాక్యాన్ని ఏం చేసుకుంటాం మనం? మనం తెలియకుండా దూరం చేసుకుంటాం. ఎప్పుడైతే మన ఆయుధాలు లేకుండా ఉన్నప్పుడు ఆ విషయం సాతాను గ్రహిస్తే ఆ సాతాను ఊరుకుంటాడండి. ఆయుధాలు లేకపోతే మనం బలహీనమే. అది వచ్చి మీద పడితే మనం ఏమివ్వాలి? అందుకే వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలోనే. అందుకే ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి జీవించడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అందుకే మొట్టమొదటి ఆయన చేసింది శ్రమ అనుభవం. ఎప్పుడు కూడా మనం నడవచ్చింది ఎవరి నడవడికలో అంటేనే యేసు యొక్క అనుభవ జ్ఞానంలోనే. మొదటి తిమోతి 2:4 చదువు, 4, 5, 6 వస్తున్నారు
మొదటి తిమోతి 2వ అధ్యాయం 4 నిమిషాలు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని నిశ్చయించి ఉన్నారు. దేవుడు ఒక్కరే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకలేనండి. ఆయన క్రీస్తును యేసును నరులు. ఈయన అందరి కొరకు విమోచన ప్రయోజనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీని గూర్చిన కటాక్షము సాక్ష్యము యుక్త కాలమునందు ఇవ్వబడును. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యం అండి. రేపు వద్దన యేసయ్య గురించి మనకు సాక్ష్యం కావాలి. నా అనుభవ జ్ఞానంతో వీరిని నడిపించాను, నేను రక్షించడానికి ఇప్పుడు వరకు కూడాను నా అనుభవ జ్ఞానం చేతనే వాళ్ళు విడిపించాను, నేను రక్షించాను, వారు నా ఆయనకాలే వస్తున్నారు. ఆ సాక్ష్యం ఎక్కడ ఉండాలి మనకి? అందరూ కూడా ఆయన పక్కన నిలబడే సమయం వస్తుంది. ఎత్తబడిన వారు ఉంటారు, విడవబడిన వారు ఉంటారు. అదే ఎత్తబడే వారు ఉన్నామనుకోండి, ఆ తీర్పు చెప్పినాక మన పేరుసరికి ఈ నేను ఎరిగి ఉన్నాను, నా అనుభూజ్ఞాతం నడిపించాను, నేను విమోచించాను, ఈ పాపలు అన్నీ కూడా అన్నింటినీ కూడా నేను పరిహారం చెల్లించేసాను అని సాక్ష్యం మనకు ఉందనుకోండి, మనం అని నాయోకి వెళ్ళిపోతాం. కానీ ఆ పిలవబడినప్పుడు వీళ్ళెవరో నాకు తెలియదు అని ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యుక్త కాలం నుండి సాక్ష్యం అండి. అందరికి సాక్ష్యం ఉండాలి, కానీ ఆ సాక్ష్యం ఏ సాక్ష్యం అది? ఇక్కడ మన అనారోగ్యం నుంచి విడిపించాడు, మన అప్పులు తీసేసి ఈ సాక్ష్యాలు కాదండి. నేను రక్షించబడ్డాను. ఆ రక్షణ ఎక్కడి నుంచి? పాపములోంచి రక్షణ. నేను రక్షించబడ్డాను నేను. ఆ సాక్ష్యం ఎక్కడ ఉండాలి మనకి? యుక్త కాలంలో కావాలండి. అది ఇంక బ్యాంకులో డబ్బులు ఎందుకు పెట్టుకుంటామండి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందులో తీసుకుని మనం ఖర్చు పెట్టుకోవడానికండి. అలాగే రేపు పొద్దున అక్కడికి వచ్చినప్పుడు మన రక్షణ సాక్ష్యం యేసయ్య దగ్గర ఉన్నది కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఉపయోగించుకుని కొత్త ఆకాశంలో కొత్త భూమిలోకి దేవుడు సిద్ధపరిచే వాటికి మరి వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. ఆ సాక్ష్యం ఎవరిస్తారు మనకి? యేసయ్య ఇవ్వాలి. అది మన నిరీక్షణ అండి. మరి సంపాదించుకున్నది ఏం చేసుకోవాలి మనం? మన ప్రణంగంలో ఉంది కదా, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని ఉండు. ఈ రక్షణ మనకి ఎలా వచ్చిందంటారేమో, మనందరి పాపాలు కూడాను, ఎందుకంటే మనందరి మరణాలు కూడాను యేసయ్య అనుభవించారండి. మన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10 నుంచి ఉంటుందండి. అది దేవుని చిత్తం అండి. మనందరూ లోకంలో ఎవరైతే అంగీకరిస్తారో వారందరి మరణాలను యేసయ్య అనుభవించి మనకి విడుదల. చదువు మనం. మేము తెలియజే సమాచారము ఎవరు నమ్మును? యెహోవా ఎవరికి బయలుపరచబడినో ఈ 53:10 అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వేదన కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ బలి పశువుగా చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుషమంతుడగినట్లు యెహోవా ఉద్దేశము అతని వలన సంపూర్ణము ఆయను. అందుకేమండి అరవై కలవర్సుల మీద లాస్ట్ మాట ఏమిటండి? సమాప్తం ఆయను. ఆ సమాప్తం అనేది ఏ ఉద్దేశంతో అన్నారు ఆయన? యెహోవా యొక్క తండ్రి యొక్క ఉద్దేశం ఆయన నెరవేర్చారండి. ఏ విధంగానూ పాపముకి పరిహారము తన ద్వారా చెల్లించేశారు. ఇప్పుడు మన పాపానికి రుణస్థులం కాదండి,
ఇప్పుడు ఇప్పుడు మన అనుభూజ్ఞానం ఏంటి? ప్రభువు ఇచ్చిన అంటే ఆయన అనుభవించినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఆ పాపం విషయాల జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే ఒకసారి అనుభవం అయింది అనుకోండి మళ్ళీ వెళ్తాం అందులోకి. ఆ అనుభూజ్ఞానాన్ని ఏం చేసుకోవాలి? మనం పాపంలో మనం వెళ్ళకుండా మనం కాపాడుకుంటూ దేవుడు ఇచ్చిన మార్గంలో నడుచుకుంటూ మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి క్రీస్తు యొక్క అనుభూజ్ఞానం అని. ఆ అనుభూజ్ఞానం ఏంటి? కలవరస్తుల మీద యాగండి. పాపం చేస్తే ఈ శిక్ష వస్తుంది. ఈ శిక్ష మనం అయ్యాల ఆయన అనుభవించారు, కానీ మళ్ళీ ఇవాళ మనం చేస్తే ఖచ్చితంగా మనం అనుభవించవలసి వస్తుంది. ఆయన అనుభూజ్ఞానం ముందు పెట్టుకుని పాపాలను జయించుకునే వారునే ఉండాలి. పాపాలు జయించుకున్నాం అనుకోండి అప్పుడు ఏసీ నడిపిస్తారు. ఆయన వాక్యం మనలో ఉండి మనల్ని నడిపించడం మొదలు పెడుతుంది. అంటే క్రీస్తు యొక్క అనుభూజ్ఞానం, మన అనుభూజ్ఞానం కాదండి. క్రీస్తు యొక్క అనుభూజ్ఞానంలో మనం నడవడానికి దేవుని సన్నిధానం ఉపయోగించుకునే వారు ఉండాలి. అలా ఉపయోగించుకున్నాం అనుకోండి దేవుని ఉద్దేశం మనలో నెరవేరుతుంది. ఎందుకంటే దేవుడు ఎక్కడ నడిపించాలనుకున్నారు మనల్ని? అన్న ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9-10 వచనాలు వస్తాం. ఆ పెద్దలు ఒక రాజ్యముగాను యాజకులుగాను ఉండేది. ఇప్పుడు మనం ఎవరు? దేవుని రాజ్యం అంటే దేవుని ప్రతినిధులు. యేసయ్యే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యంలో ఆయన ప్రతినిధులుగా ఉంటామని. అది మీద యాజకులు. మన యాజకులనే మనకు అర్థం ఏంటి? ఆరాధించేవాళ్ళం. ఇక్కడ ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలండి. ఆరాధించేవారు ఎక్కడుంటారు? ఈ చోట్లోకి వెళ్తారండి. అక్కడ ఒక కుటుంబం కాదండి, ఒక దేశంలోంచి, ఒక ఊర్లోంచి, ఒక కుటుంబంలోంచి అని కాదండి. ప్రపంచంలో అన్ని వంశముల్లోంచి, అన్ని కుటుంబాల్లోంచి, అన్ని దేశముల్లోంచి అక్కడ సమకూర్చబడతారు. అదే ఏకైక కుటుంబం, అదే ఎత్తబడిన సంఘం అండి, అదే వధువు సంఘం అండి. ఆ సంఘంలో మనం సభ్యులుగా మారాలంటే ఇక్కడ ఈ సంఘంలో మనం దేవుని బిడ్డలుగా మనం సాక్ష్యాన్ని సంపాదించుకునే వారిని ఉండాలి. యేసుక్రీస్తు రక్తమని కడగబడ్డాను, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను కలుసుకుంటున్నాను, ఆయన వాక్యం నాకు ఆధారము. ఆ సాక్ష్యం మనం ఇక్కడ కలిగి ఉండాలి. ఈ సాక్ష్యం ఎక్కడ తీసుకెళ్తుంది? మనల్ని అక్కడే తీసుకెళ్తుంది, ఆరాధించేవారిగా చేస్తుంది. అక్కడికి మనల్ని వారసు అంటే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అంటే దాని వెళ్ళినది ఎవరిని వెళ్ళాలండి? అక్కడ యేసయ్య ప్రతినిధులు అండి. అందరూ ఒకటే వాద దేవుని పెట్టలో. ఒకటి ఎక్కువ తక్కువ ఉండదండి. కన్నీరు ఉండదు, బాధలు ఉండవండి, ఆకలి తప్పులకు ఉండవండి. అటువంటి సన్నిధానానికి దేవుడు నడిపించాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటి మన ఈ భూమి మీద అలా చేయాలనుకున్నారు, కానీ మనం ఏం చేస్తాం? పాపంతో నింపేసామండి. పాపంతోనూ శాపంతో నింపేసాం. కాబట్టి ఈ భూమికి నిర్మూలన చేసేస్తారండి. పాతవి గతించిపోతాడు, భూమి ఆకాశం నిర్మూలమైపోతుంది, సృష్టి అంతా నిర్మూలమైపోతుందండి. కానీ మన కోసం కొత్త ఆకాశమును, కొత్త భూమిని సృష్టించి పరలోకంలో ఒక భాగంగా మార్చుతారండి. అక్కడికి వెళ్ళడానికి మార్గమే దేవుని సన్నిధానం అండి. ఈ సన్నిధానం ఎక్కడికి మార్గం? ఇది అక్కడికి వెళ్ళటానికండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అండి. మరి దాన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి దేవుని ఉద్దేశం మన ఎడలు నెరవేరుతుంది. కానీ మరి దీన్ని వేరే విధంగా ఉపయోగించుకున్నాం అనుకోండి దేవుని ఉద్దేశం మన ఎడలు ఎలా నెరవేరుతుంది? ఎప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలండి? దేవుని ఉద్దేశం మీద. ఆ చిత్తం ఏమిటి? ఆ ఎందుకు ప్రారంభం పెట్టారు అయినా అది తెలుసుకున్నాం అనుకోండి దేవుని చిత్తంలో ఉంటామండి. కానీ ఇక్కడ లోక చింతల్లోనే మనం ఉంటాం అనుకోండి, ఏమి తిందుమో, ఏమి తాగుదామో అన్న విషయంలోనే మనం ఉన్నాం అనుకోండి
ఏనాడు కూడాను దేవుని ఉద్దేశం మనలో నెరవేర్తాయి. మన ఆ స్థాయిలో నిలపాలని దేవుడు అనుకున్నారు. అందుకే అక్కడ ఎల్లుడు చూపిస్తున్నారన్నమాట. లక్షలాది కోట్లాది మంది ఆ ప్రజలు అక్కడ అందరూ సమకూర్చుంటారండి. మరి వారిలో మనం ఒకరిగా ఉన్నామా, లేదా వారికి వేరే ఉన్నామా? అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఇప్పుడు ఎదురు చూసేవారునే, ఈ సన్నిధానం ఉపయోగించుకునేవారునే ఉండాలి. అందుకే మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఎందుకంటే ఆయన ఎంత తగ్గించుకున్నారో ఇక్కడ 2 కొరింథీయుల్లో కనపడుతుంది. 8 అధ్యాయం 9వ వచనంలోను చూడండి, ఆయన దేవుని కుమారుడే అయి ఉండి కూడా ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం అంటే ఏమిటి? ఇప్పుడు మన దగ్గర ఏమున్నది? పాపం అనేది దరిద్రం అండి. పాపము శాపము మన దగ్గర ఉంది. కానీ దేవుని దగ్గర ఏమన్నది? పరిశుద్ధత ఆశీర్వాదం అండి. పరిశుద్ధత ఆశీర్వాదం మనకిచ్చారు. మనం ఏమి ఇచ్చాము ఆయనకి? పాపమును శాపము అనండి. ఏమని దరిద్రం మనదే. ఈ దరిద్రానికి ఎవరికి ఇచ్చాం? మనం ప్రభుకి ఇచ్చాం. కానీ ప్రభు మనకేమి ఇచ్చారు? ఆయన పరిశుద్ధతను, ఆయన ఆశీర్వాదం మనకి ఇచ్చారండి. అంటే మన వల్ల ఆయన ఏమయ్యారండి? శాపగ్రస్తుడు అయ్యారు. మీ నిమిత్తము శాపగ్రస్తుడి కింద ఆయన కలవర శిలువ వేలాడి మన కోసం మరణించారు. ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన మన కోసం కిందకి దిగి వచ్చి ఆ స్థాయి, మన స్థాయిని ఆయన తీసుకుని ఆయన స్థాయిని మనకి ఇచ్చారండి. ఎందుకంటే దేవుని కుమారుడు స్థాయి, ఆ స్థాయి మనకి ఇచ్చారండి. దాన్ని మనం కుమారుడుగా, దేవుని కుమారులుగా ఉండి దేవుని మహిమపరుచుకుని. ఎందుకంటే తల్లిదండ్రులకి పేరు తెచ్చేది పిల్లలే కానీ వేరే ఎవరు కాదండి. ఎందుకంటే ఒక కుటుంబంలో కనుక పిల్లలు కనుక వాళ్ళు కనుక బాగా జీవిస్తే ఆ పేరు ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకేనే. మన ఈ లోకంలో కనుక మనం ఆయనలో జీవించామనుకోండి, ఆ పేరు ఎవరికి వస్తుంది? ఆ పేరు ఆయనకే వస్తుందండి. అందుకే తన కుమారుడి సహవాసంలో పంపించారండి. అంటే అపహాసులు కూర్చున్న చోట కాదండి, తన కుమారుడు యొక్క సహవాసంలోకి మనకు తెలిసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ మాట 2 కొరింథీయుల్లో ఉంటుంది. 1 కొరింథీయులు ఇలా ఉంటుంది. 1వ అధ్యాయం 9వ వచనం ముగించేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడును నమ్మదగిన. ఇప్పుడు మనం ఎవరి సహవాసంలో పిలిచారండి? మరి ఈ లోకంలో మనకు పిలిచిన దేవుడు ఈ లోకం ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని బిడ్డల సహవాసం. కానీ దేవుని మాటలు అంటే ఏమిటో తెలియని వారి సహవాసం కాదండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, అందుకే పిలిచాడండి. మనం తన కుమారుడు యొక్క సహవాసంలో పిలిచి మనం తన కుమారులుగా మలచడానికి ఆయనే మనల్ని, ఎందుకంటే ఇదే నిర్మించడం అండి. ఎందుకంటే కొత్తగా కట్టడం ఎంతైనా కట్టేయగలం, కానీ పునర్నిర్మించడం అనేది చాలా కష్టమండి. అది బొమ్మను చేశారు, అది జీవాయులు ఊదారు, దాని వల్ల నిర్మించబడ్డామండి. కానీ ఇప్పుడు ఎలా కాదండి, పాడైపోయిన దాన్ని తిరిగి పునర్నిర్మించడం అండి. ఆ పునర్నిర్మించడానికి ఏం పెట్టవలసి వచ్చింది? ఆయన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చిందండి. ఎప్పుడు కూడా పాడైపోయిన దాన్ని తిరిగి కట్టడం అనేది చాలా శ్రమతో కూడిన పని అండి. దావీదు గుడారములు నేను మరలాను కట్టెదను. ఎందుకంటే కొత్తగా సృష్టి చాలా సులువుగా అయిపోతుందండి. కానీ పాడైపోయిన తిరిగి నిర్మించడం అంటే అది చాలా కష్టంతో కూడిన పని. ఆ కష్టాన్ని ఎవరు అనుభవించారు? ఆ కష్టం అంతా ఆయన అనుభవించారు. అందుకే అనుభవ జ్ఞానము, ఆయన అనుభవ జ్ఞానం చేత అది గుర్తు చేసుకోవడానికి కళ్ళ భోజనం అండి. అయ్యా నా కోసం మరణించావు, నేను పడవలసిన శ్రమనే నువ్వు పడ్డావు, నేను కాచవలసిన రక్తాన్ని నువ్వు కార్చావు,
నా ఒళ్ళు చేర్చబడాలి, కానీ నీ ఒళ్ళు చేర్చబడి ఇలా ఆహారం కింద మాకు నీ శరీరాన్ని మాకు ఇచ్చి ఇది జ్ఞాపకం చేసుకోవటానికి ఈ ఇక బలభోజనం. అంతేగాని ఏదో ఏదో మామూలుగా అంత ఒక అలవాట్లలో కింద సమానం చేసుకుపోవడానికి కాదండి. దేవుడి చిత్తాన్ని మనం మర్చిపోకూడదు. ఎక్కడున్నా సరే మొట్టమొదటి మనలో ఏముండాలి? దేవుడి చిత్తం. దేవుడి చిత్తాన్ని మర్చిపోయామనుకోండి లోకంలో గడిచిపోతాం. ఇప్పుడు దేవుడి చిత్తం ఏమిటి? ఆ రాజ్యానికి మనం వారసులం. అందుకోసం మనకు కావాల్సిందన్నీ కూడాను తానే ముందు నుండి పెట్టారు. కానీ ఒక వాగ్దానం ఉందని చూడండి, ఒక వాగ్దానం మీరు చూస్తాంటేనే కీర్తన 89వ కీర్తన 33, 35 సైజెస్ ముందుంచండి. కానీ నా కృపను మీ చదువు చూడండి. దేవుడి కృప ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఏసే స్వరూపంలోకి వస్తారో వారికి దేవుని కృప దూరం చేయబడదండి. చదువు. నా విశ్వాసరీతను, నా నిబంధనలు నేను రద్దుపరచును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలను మార్చను. దేవుడు మనకి ఇచ్చింది తీసివేయడండి. అతని సంతానమును శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము ఈ సూర్యున్నంత కాలమును నా సన్నిధి ఉండిననియు, చంద్రుడు ఉన్నంత కాలమును నిలుసుననియు. చూడండి, అంటేనే ఈ శరీరం రక్షించబడితే మళ్ళీ మనకి మరణం ఉండదు. శాశ్వత కాలము ప్రభు దగ్గరే మనం దేవుని వాగ్దానంలో నిలిచి ఉంటాం. ఈ నరకము, ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఇబ్బందులు, సమస్యలు ఏవి మన మీద ఏలుబడి చేయవు. వాటన్నిటి పరిష్కారం వేసే చూపించేశారు. మరణ బాధలన్నీ ఆయన అనుభవించేశారు. ఆయన అనుభవ జ్ఞానంలోనే మనం నడిపిస్తున్నారు. ఈ వాగ్దానం మనం ఎప్పుడు కూడాను జ్ఞాపకం చేయాలి. దేవుడి మాట మారదండి. ఆయన కొట్టువేయుడు, ఆయన రద్దు చేయరండి. ఆయన వాగ్దానం మన మీద ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నిలిచి ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మన కోసం ఆయన 2 రాకల్లో వస్తారు. వచ్చేవాడు మనం ఎలా ఉండాలి? సిద్ధపడే కన్యకల కింద మనం ఎదురు చూసేవారునే ఉన్న. సరే, ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం.